10th అయ్యాక ఆల్మోస్ట్ అందరికీ ఒకటే కన్ఫ్యూజన్ ఉంటుంది, ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ తీసుకోవాలి అని. ఎదురింటి వెంకటలక్ష్మి, పక్కింటి పుల్లారావు గారు సజెషన్స్ ఇవ్వడానికి మన ఇంటి ముందుకు వచ్చి మఠం వేసుకుని కూర్చుంటారు. బైపీసీ తీసుకోండి డాక్టర్ అయిపోతారు, ఎంపీసీ తీసుకోండి ఇంజనీరింగ్ అయిపోతారు అని చెప్పేసి ఫ్రీ అడ్వైజెస్ ఇస్తూ ఉంటారు. దీంతో స్టూడెంట్స్ ఏమో ఫుల్ కన్ఫ్యూజన్లో ఉంటారు. సో ఇంకా డెసిషన్ అనేది పేరెంట్స్కి వదిలేస్తారు. వాళ్ళ డెసిషన్ తీసుకోవాలంటే బడ్జెట్ మాత్రం ప్రాపర్గా ప్లాన్ చేసుకొని, మనం ఎలాగా మిడిల్ క్లాస్ వాళ్ళం కదా, సో డాక్టర్ వద్దు బీటెక్కే ముద్దు అని మన ఇంట్రెస్ట్ అంతా పక్కన పడేసి తీసుకెళ్ళి ఎంపీసీలో పడేస్తారు. అక్కడ ఎప్పుడు మన స్కూల్లో చెప్పే టీచర్స్ డైలాగ్ గుర్తొస్తుంది, ఎందుకంటే వాళ్ళు అదే డైలాగ్ చెప్తారు, ఈ 2 years కష్టపడితే చాలు ఇంజనీరింగ్ లైఫ్లో సెట్ అని. ఇది ఒక పెద్ద అబద్ధం. రియాలిటీ ఏంటంటే ఇంజనీరింగ్ స్టార్ట్ అయ్యి తెలుస్తుంది లైఫ్ సెట్ కాదు, కన్ఫ్యూజన్ స్టార్ట్ అవ్వడానికి ఇదే ఫస్ట్ ఫేజ్ అని తెలుస్తుంది. సో ఇక్కడ స్కిల్స్ ఉండవు, క్లారిటీ ఉండదు, డిగ్రీ ఉంటుంది, డైరెక్షన్ ఉండదు. ఈ రియాలిటీ 10th తర్వాత తెలిస్తే చాలా మంది రాంగ్ డిసిషన్స్ తీసుకునే వాళ్ళు ముందే జాగ్రత్త పడతారు. ఇలాంటి రాంగ్ ఇంజనీరింగ్ రియాలిటీస్ కావాలంటే